వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. జ్యోతి గారు కామెంట్ రూపంలో అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఆచార్య. గురువు గారు బృహదారణ్యకోపనిషత్ విచారణ ఇంకా ఇంకా వినాలని అనిపిస్తుంది, ఇంకా లోతుగా తెలుస్తుందా గురువు గారు? ఇంతటి జ్ఞానము జీవితానికి సరిపోదు, ఇంకా వినాలని అనిపిస్తుంది. చాలా చాలా ధన్యవాదములమ్మా. వింటూనే ఉండండి, రహస్యం ఇంకా లోతుగా వస్తుంటది. వింటుంటే ఉంటే తెలిసిపోతుంది. ఓం ఆచార్య, నాదొక సందేహం ఉంది ఆచార్య. ఇది నిన్నటి ఎపిసోడ్ లో చెప్పారు కదా, వాహనం డ్రైవర్ లేకుండా కూడా కదులుతుంది అంటే, ఎత్తున్నప్పుడు వంపు వైపు కదులుతుంది అని అన్నారు. డ్రైవర్ లేనప్పుడు, మళ్ళీ డ్రైవర్ ఉన్నప్పుడు కూడా సడన్ గా అకస్మాత్తుగా వారికి ఏదన్నా అయితే అలా కదిలిపోతుంది అని అన్నారు. అది అర్థం కాలేదు ఆచార్య. ఇప్పుడు జీవితం అది శరీరమా జీవితమా అని? ఇప్పుడు వాహనం నడుస్తున్నది, మంచిగా 5వ గేర్లో పోతున్నారు, 4వ గేర్లో పోతున్నారు, స్పీడ్ గా పోతున్నారు. హార్ట్ అటాక్ వచ్చింది, గుండెపోటు వచ్చింది, చనిపోయారు. కానీ ఆ వేగంలోనైతే వాహనం అయితే పోతూనే ఉంటుంటది. అందుకని ఆ వాహనం నడుస్తూనే ఉంటుంటది, దానికి దీనికి సంబంధం లేదు. మళ్ళీ వేరే వాళ్ళు నియంత్రిస్తే తప్ప వాహనం నియంత్రణలోకి రాదు. అందు గురించి వాహనం నడవడానికి, వారు చనిపోవడానికి సంబంధం లేదు. వారు హార్ట్ అటాక్ వచ్చింది, వారు అట్లాగే స్టీరింగ్ మీద వాలిపోయారు. వాహనం మాత్రం నడుస్తూనే ఉంటుంటది. దీంట్లో అర్థం కానిది ఏమున్నది అమ్మగారు? ఇక్కడ వాహనం అంటే శరీరమే కదా ఆచార్య. అంతే. ఇక్కడ జీవితానికి పేరు అని అన్నారైతే, పేరు చెప్పి మళ్ళీ ఇది చెప్పారైతే అది అర్థం కాలేదు ఆచార్య. జీవితం ఎక్కడ అని. ఇది పరిస్థితి ఏంటంటే, వాహనం నడుస్తుండగా అది పెట్రోల్ అయిపోయింది, లేదా ఆ బ్యాటరీకి కనెక్షన్ వైర్ తెగిపోయింది. అప్పుడు ఏం చేస్తుంది? డ్రైవర్ బాగానే ఉన్నాడు, వాహనమే చెడిపోయింది. వాహనం లోపము రావడం వల్ల అది నడవలేకపోతుంది. దాన్ని ఒక పక్కకు తీసుకొని ప్రయత్నం రిపేర్ చేస్తుంటారు కదా మెకానిక్ ని పిలిపించి. మరి ఆ రూపకంగానే ఈ శరీరంలో ఇది ఆత్మ వెళ్ళిపోగానే, ఏ ఆత్మతోటైతే ఈ గుండె నడుస్తున్నదో, రక్త సంచారం జరుగుతున్నదో, ఏ ఆత్మతోటైతే ఈ యొక్క ఆకలి దప్పికలు తెలుస్తున్నాయో, ఏ ఆత్మ కారణం వల్ల దేహంలో మలమూత్రాలు తయారవుతున్నాయో, ఆ ఆత్మనే ఈ దేహం నుంచి బయటకు వచ్చాక అవే ఎందుకు తయారవుతుంటాయి? చివరిసారి గుండె కొట్టుకోవడం ద్వారా రక్త ప్రసరణ ఏ వేగంతో అయితే సంచరిస్తుందో, ఆ వేగం ఎక్కడి వరకు, ఏ కోశికలలో, ఏ నరనాడులలో ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళే వరకే వేడిగా ఉంటది. ఇక తర్వాత వెనుక నుంచి ఆ గుండె కొట్టుకోవడం ఆగిపోయింది కాబట్టి రక్తం చల్లబడడం, శరీరం శిథిలం అవ్వడం జరుగుతుంటుంటది. కాబట్టి ఈ నడుస్తూ ఉండగా వాహనంలో డ్రైవరు
దిగిపోయినా లేదంటే చచ్చిపోయినా, వాహనం అయితే దాన్ని నియంత్రించే బ్రేకులు వేసే వరకు అయితే ఉంటుంటది కదా. అదే విధంగా ఈ యొక్క వ్యక్తి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు, చనిపోయినప్పుడు శరీరం ఒక 3 గంటల వరకు సజీవంగా ఉంటుంటది. జీవాత్మ ఉన్నట్లే ఉంటుంటది. వెంట్రుకలు పెరుగుతాయి, గోళ్ళు పెరుగుతుంటాయి. శరీరం కూడా వేడిగా ఉండి మాంసకణాలు పెరుగుతాయి. ఇది పట్టుకున్నారా లేదా? తెలుస్తుందా లేదా? లేదాచార్య. గుండె రక్తము చివరి ఆగిపోతుంది. ఒకరి తర్వాత ఒకటి మాట్లాడండి. సువర్చలమ్మ గారు చెప్పండి. నమస్తే ఆచార్యజీ. ఇప్పుడు ఆ గుండె జీవాత్మ ఉన్నప్పుడు ఆ గుండె యొక్క ప్రభావంతో రక్తం వెళ్ళింది ఎంతవరకు అయితే వెళ్తుందో అంతవరకు అయితే వెళ్తూనే ఉంటుంది. అంతవరకు అదే. అప్పటి వరకే ఈ శరీరాన్ని తెరిచి ఉన్న కళ్ళను మూయడానికి ప్రయత్నం చేయడం, దూరంగా విప్పుకున్న కాళ్ళను దగ్గరికి చేసి కట్టు వేయడానికి ప్రయత్నం చేయడం, వాళ్ళు ఎవరైతే అజ్ఞానయుక్తంగా ఉంటారో వారిని సమాధి స్థితిలో కూర్చుండబెట్టడానికి ప్రయత్నం చేయడం, ఇవన్నీ జరిగేది ఎప్పుడు అంటే ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఆ శరీరాన్ని వాళ్ళు అనుకునే విధంగా సమాజానికి కనపడాలి. వెళ్ళిన ఆత్మ ఏదైతే చేయాలో అది చేయలేకపోయింది. అది చేయలేని దానిని ఈ శరీరం ద్వారా మిగతా వాళ్ళు బలవంతంగా చేయిస్తున్నారు. అర్థమైతుంది అమ్మగారు, పుష్పమ్మ గారు? అర్థమైంది ఆచార్య. అంతవరకు. ధన్యవాదాలు. బృహదారణ్యకోపనిషత్తు 4వ అధ్యాయం 4వ బ్రాహ్మణం. మనకు ఇప్పుడు 14వ సంపుటంలో ఉన్నాము. ఇహైవ సంతో అథ విద్మస్తద్వయం నా చేద్ అవేదీత్ మహతి వినష్టి ఏ చేద్ విదుః అమృతాస్తే భవంతి అథేతరే దుఃఖం ఏవ అభియంతి. ఇంకా ఎవరైతే ఆత్మతత్వమును పరమాత్మతత్వాన్ని తెలుసుకుంటారో వారైతే అమృతానికి వెళ్తారు, మోక్షానికి వెళ్తుంటారు. ఎవరైతే తెలుసుకోలేకుండా కేవలము కాలక్షేపం చేస్తుంటారో వారు చివరి సమయంలో దుఃఖం అనుభూతి పొందుతుంటారు. కాబట్టి ఈ యొక్క ఆత్మను తెలుసుకోవడానికి, పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడానికి మనం ఎక్కడి నుండి వచ్చాము, ఎక్కడికి వెళ్తున్నాము, ఈ భవబంధాలు అనేటువంటివి ఏంటి, దీని ద్వారా మనకు ఏమి ప్రయోజనం అనేటువంటి రహస్యాన్ని తెలుసుకున్న వారే చివరి సమయం దీని సారాంశం ఏమీ లేదు, ఇదంతా కేవలం మనకు కర్మఫలం అనుభవించడానికే అని చెప్పేసి లోతుగా ఎవరైతే తెలుసుకుంటారో వారికే ఈ దుఃఖం అనేటువంటిది ఉండదు. వారే దుఃఖం నుంచి తరిస్తుంటారు. ఇప్పుడు 15వ సంపుటంలో తదేతత్ తద్ ఏతం అనుపశ్యన్ ఆత్మానం దేవం అంజసా ఈశానం భూతం భవ్యస్య నా తతో బీజుగుప్సతే. తద్ ఏతం, ఇక ఆ రకంగా చూస్తూ ఇటువంటి పరిస్థితిలో ఆత్మను గమనిస్తూ ఎవరైతే ఈ రహస్యాన్ని తెలుసుకుంటుంటారో అటువంటి వారు ఈ రకంగా ఎవరైతే ఆత్మ ఎక్కడికి వెళ్ళొస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఈ యొక్క తండ్రి గర్భంలో ఉండడం ఏంటి, తల్లి గర్భంలో ఉండడం ఏంటి అనేటువంటి ఈ రహస్యాన్ని ఆత్మ గురించి ఎవరైతే వెంటబడి ఎవరైతే తెలుసుకుంటారో, ఇందాక పుష్పమ్మ గారు అడుగుతున్నటువంటి ప్రశ్నలో కూడా వెంటబడి అనుసంధానం చేస్తూ, పరిశోధన, ఆలోచన చేస్తూ, చూస్తూ తెలుసుకోవడం, దాని ద్వారా ఆత్మజ్ఞానం అనేటువంటిది బోధపడుతుంది. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడం ద్వారా ఈ యొక్క దుఃఖము అనేటువంటివి, ఈ యొక్క బాధలు అనేటువంటిది, పునర్జన్మ అనేటువంటిది లభించదు. అదే రహస్యాన్ని ఈ యొక్క దీంట్లో 15వ సంపుటంలో చెప్తున్నాడు అన్నమాట. దేవం దివ్యం అంజస, ఈ యొక్క దివ్యమైనటువంటి పరమేశ్వరుని యొక్క సాక్షాత్కారం, అతనిని వ్యావహారికంగా తెలుసుకోవడం, వ్యావహారికంగా పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని
జన్మను తరించడం, భూత భవ్యస్య భూతకాలం భవిష్యత్ కాలం ఈ రెండింటిని భూతం ఎలా గడిచింది, గడిచిన దానిని ఎలా సవరించుకోవాలనేటువంటిది వర్తమానంలో, భవిష్యత్తులో ఏమి అవ్వాలో అది ఆచరించేటువంటిది వర్తమానం. భూతం మన చేతిలో లేదు, భవిష్యత్తు రాలేదు. మన చేతిలో ఉన్నది కేవలం వర్తమానం మాత్రమే. కాబట్టి ఈ వర్తమానాన్ని సవరించుకుంటే గడిచిన భూతకాలంలో ఏ పరిస్థితులు అయితే ఉన్నాయో అవి భవిష్యత్తులో ఉండవు. రాబోయే భవిష్యత్తునంతా మనమే తీర్చిదిద్దుకున్నట్టుగా ఉంటుంటది. లేదంటే తతః విజుగుప్సతే అంటే ఘృణ, నిందించుకోవడము, అసహించుకోవడం, ఉపహసించుకోవడం, ఉపహాసం అని అంటే నవ్వించుకోవడం, నలుగురి చేత అనిపించుకోవడం. ఘృణించుకోవడం అంటే తనకు తానే తన జీవితం మీద విరక్తి పుట్టడం, అసహ్యం వేయడం, అటువంటి పరిస్థితి వస్తుంటది. ఒకరు మనల్ని వేలెత్తి చూపి అంటున్నారు అంటే మనం వ్యర్థంగా బ్రతుకుతున్నాము అనేటువంటిది అభిప్రాయం. భగవంతుడు చూపించేది ఏంటంటే మనకు ఈ యొక్క మానవ జన్మనిచ్చేసి తద్వారా మనకు పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఆ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని మనం దుర్వినియోగపరుచుకుంటేనే ఇతరులు మనల్ని వినియోగించుకుంటారు. మన బుద్ధి పనిచేయనప్పుడు, మన స్వాభిమానం దెబ్బతిన్నప్పుడు ఇతరులు వారి ఇష్టానుసారంగా మనల్ని వాడుకుంటారు. కాబట్టి మనం పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రంతో ఉండాలి. ఈ యొక్క ముసలితనంలో బిక్కుమన్నట్టుగా ఉండకూడదు. చాలా స్వేచ్ఛ స్వాతంత్రంతో ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలి. అప్పుడే ఈశానం భూత భవ్యస్య నా తతో విజుగుప్సతే. అప్పుడు ఈ ఘృణ అనేటువంటిది ఏర్పడదు, ఈ జీవితం మీద విరక్తి అనేటువంటిది కలగదు. ఈ జీవితం అంటే మనకే అసహ్యం వేయడం అనేటువంటిది జరగదు. ఇప్పుడు 16వది చూడండి. యస్మాద్వా అర్వాక్ సంవత్సరో అహోభిః పరివర్తతే తద్దేవా జ్యోతిషాం జ్యోతిరాయుః ఉపాసతే అమృతం. ఇక ఎప్పుడైతే ఈ యొక్క దేవుని యొక్క భగవంతుని యొక్క అనుగ్రహం లభిస్తుందో వారు సత్కార్యాలు ఎక్కువ చేస్తుంటారు. సత్కార్యాలు ఎక్కువ ఎవరైతే చేస్తూ ఉంటుంటారో ఈ జీవితాన్ని సద్వినియోగపరుచుకున్న వారు అవుతుంటారు. ఎవరైతే ఉపేక్ష భావంతో ఉంటుంటారో వారి జీవితాన్ని నిర్వీర్యం చేస్తున్న వారు అవుతుంటారు. ఎవరైతే జీవితాన్ని వ్యర్థం చేసుకుంటుంటారో అటువంటి వారికి పునర్జన్మ లభిస్తూ ఉంటుంటది. యస్మాద్వా అర్వాక్ సంవత్సరో అహోభిః పరివర్తతే. ఇంకా ఎప్పుడైతే దేని ద్వారానైతే, ఏ రకంగానైతే, ఏ బ్రహ్మతత్వం ద్వారానైతే అర్వాంగ్ ఇక్కడి నుంచి అక్కడ, ఈ వైపు నుంచి ఆ వైపుకు, ఈ అజ్ఞానం దిశ నుంచి విజ్ఞానం దిశ వైపుకు ఆ రూపకంగా ఎప్పుడైతే వెళ్ళడం జరుగుతుంటుంటుందో, సంవత్సరం అంటే ఈ కాలం అంటే కాలంతోటే అన్నం పండుతుంది. కాలంతోటే పండిన అన్నంతోటి ఈ దేహం నిర్మాణం అవుతుంది. ఈ దేహంకు వయస్సు ఆ కాలం ద్వారానే నిర్ణీతం అవుతుంది, అన్నం ద్వారానే నిర్ణీతం అవుతుంది. వయస్సు అనేటువంటిది దేహంకు అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే అజ్ఞానమే అవుతుంది. దేహంకు కాలంకు సంబంధం లేదు. దేహంలో చూసుకోమని చూపిస్తున్నాడు భగవంతుడు. అంతేగాని ఈ వయస్సు అనేటువంటిది, కాలం అనేటువంటిది జీవితానికి ముడిపడి ఉన్నది. ఈ రహస్యాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలని భగవంతుడు మన ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాలను, లేని వస్త్రాలను ధరింపజేయడం,
మురికి పట్టినవన్నీ విడిచేయడం, శుభ్రమైనవన్నీ వేసుకోవడం, మళ్ళీ అలసట ఉందేమో స్నానం చేయాలని విడిచేయడము, చేసిన తర్వాత మళ్ళీ ధరించడం, ఈ వస్త్రాల ద్వారా చూపిస్తున్నాడు. ఈ కాలము అనేటువంటిది, వయస్సు అనేటువంటిది జీవితానికి, శరీరానికి కాదు. శరీరం అనేటువంటిది ఒక అద్దము మాత్రమే, అద్దం చూపిస్తుంది శరీరం. ఈ యొక్క వస్త్రం, లేని వస్త్రాలు గర్భంలో ఉన్నప్పుడు జరాయువులో ఉండేది, జరాయువును గర్భం నుంచి బయటకు వచ్చాక ఆ జరాయువును దాన్ని తూసేసి మాయను తుడిచేసి మళ్ళీ పొత్తి బట్టల్లో వేయడం, ఇక బాల్యంలో చిన్న వస్త్రాలు వేయడం, ఇక యవ్వనంలో శరీరం నిండుగా వస్త్రాలు వేసుకోవడం, ప్రౌఢావస్థలో ఉండడం, వృద్ధాప్యంలో ఆ వేసుకున్న వస్త్రాలు ఎక్కడ చెదిరిపోతుంటాయో, ఎటువంటివి ఉన్నాయో కూడా తెలియదు అనమాట. ఈ వస్త్రాలను మారుస్తున్నట్టుగా వస్త్రాలు ఈ యొక్క దేహంలో ఆ వస్త్రాన్ని యొక్క నాణ్యత ఎంతకాలం ఉంటది. ఒకసారి ఆ వస్త్రంలో మనం పట్టనప్పుడు అవి తీసివేయడం, అవి చినిగిపోయినప్పుడు ఆరక్షణ చేసినప్పుడు దేహం మీద జరుగుతున్నటువంటి రహస్యాలు దేహంలో చూసుకోవడం. దేహము వేరు, దేహం యొక్క కాల నిర్ణయం వేరు. ఈ దేహానికి ఆత్మకు మధ్య జీవితం ఉన్నది. ఆ జీవితానికే ఈ కాలం, ఈ యొక్క భూత భవిష్యత్ వర్తమానములు అనేటువంటివి ఆ వయసుకే, జీవితానికే, ఈ జీవితంతోటే ముడిపడి ఉన్నాయి. ఆ జీవితంను ఎంత వయసు వచ్చింది అనేది చూసుకోవడానికి మనం ముఖ కవలికలు ఎలా ఉన్నాయని దర్పణంలో, అద్దంలో చూసుకుంటాము. ఆ రహస్యాన్ని ఈ యొక్క దేహంలో చూసుకోవడం. బాల్యం ఎక్కడుంది, యవ్వనం ఎక్కడుంది, ప్రౌఢావస్థ ఎక్కడుంది, వృద్ధావస్థ ఎక్కడుంది, ఇక చనిపోవడం, ఈ యొక్క మృతదేహం నుంచి ఆత్మ బయటకు వెళ్ళడం, ఇవన్నీ మనం ఈ దేహంలో చూసుకోవడం. దేహం ఒక దర్పణము వంటిదే, దేహంలో కనబడదు. ఎందుకు కనబడదు అని అంటే, ఈ యొక్క దేహము అనేటువంటిది అన్నము కనబడే రూపం కాదని తిన్న తరువాత ఒలిచి కనబడే రూపాన్ని విసర్జింపజేయడం, కనబడని అన్నరసాన్ని వంట పట్టింపజేస్తున్నటువంటి ఆ యొక్క అన్న రసం, ఆ రస రూపమే ఈ దేహం. ఈ దేహంలో ఉండేటువంటి ఈ యొక్క ఆయుష్ అనేటువంటిది దేహంలో కనబడుతుంది. అంతేనా, ఇంకేమైనా ఉందా? పట్టుకుంటున్నారా? ఇవాళ చిన్న ప్రభాకర్ గారు ఈ విషయం చెప్పారైతే నేను చెప్తాం అనుకున్నాను. అన్నమే దేహమని, దేహమే అన్నమని. అదే మీరు సమాధానం చక్కగా వివరించారు మా అందరికి. ప్రభాకర్ గారు చెప్పింది అజ్ఞానం. దానికి సమాధానం ఇప్పుడు వచ్చింది ఆచార్య. అదే నేనే చెప్దాం అనుకున్నాను, ఈ సమయం లేదు. సరే, అది అజ్ఞానం ఎలా అవుతుందంటే, మనము ఆధ్యాత్మిక విషయాన్ని విడమర్చి చెప్తున్నాము, చర్చించుకుంటున్నాము. కాబట్టి వక్త యొక్క శబ్ద ధ్వనులను బట్టి ఎదుటివారు గ్రహిస్తారు. ప్రభాకర్ గారు అది పట్టుకోవాలి. అన్నమే శరీరము, శరీరమే అన్నము అని అంటే, శరీరాన్ని, అన్నమును ఒలిచి చూపిస్తున్నాడు కదా. ఈ దేహము అన్నము కాదు, అన్న రూపాన్ని ఒలిచేస్తున్నాడు. మనం ఏదైతే వరి, గోధుమ, అరటి, కొబ్బరి, మామిడి, ఈ యొక్క పండ్లను, అన్నపానీయాలను ఏదైతే మనం అన్నం అంటున్నామో, దాన్ని నమిలించి మింగించి దాన్ని ఒలుస్తున్నాడు కదా దేవుడు. ఒలిపించి విసర్జింపజేసి అన్న రసాన్ని వంట పట్టింపజేస్తున్నాడు. ఆ అన్న రసం కూడా, ఏదైతే అన్న రసాన్ని వంట పట్టింపజేస్తున్నాడో అది కూడా మనకి దేహం అన్నం కాదు. ఈ దేహం కూడా నాశనం అయ్యేటువంటిదే. ఈ దేహానికి ఆత్మకు మధ్య వయస్సు ఉన్నది. ఆ వయస్సు దీంట్లో నాణ్యతను బట్టి ఉంటుంటది. అందుకే ఈ వస్త్రాలు ఎన్నో వేసుకొని విడిచిపెట్టడం, తీసేయడం, మళ్ళీ ఇష్టమైనటువంటివి ఎంచుకోవడం, ఈ రకంగా జరుగుతుంది. ఈ దేహం మీద నుంచి అవి తీసేయడం, నాణ్యత అనేటువంటిది. ఈ వస్త్రం ఎన్నాళ్ళు ఉంటది, ఇదైతే పాతదైంది కదా, ఓ 4 సార్లు వేసుకోగానే చినిగిపోతుంటుంటది, అది మంచిది తీసుకోవాలి అనేటువంటిది. ఆ నాణ్యతను చూస్తుంటారు, దాని యొక్క పరిణతి కాలాన్ని చూస్తుంటారు.
ఎంత గట్టిగా ఉంది, ఇంత ఎంతకాలం మన్నికగా ఉంటుంటది అని చెప్పేసి. అర్థమవుతుందా ప్రభాకర్ గారు? ఓమాచార్యజీ, అదే ఆహారం తోటి శరీర నిర్మాణం జరిగిందనే ఉద్దేశంతో చెప్పాను. అంటే వారు ఎదుటివారు ఏమంటారంటే అన్నమే శరీరం, శరీరమే అన్నము అని అంటే వాళ్ళు ఎదుటివారు మన నోటి నుంచి వచ్చి శబ్దాలను పట్టుకుంటారు. అన్నం ఎట్లా శరీరం అట్లా ఇంకా కొంచెం వివరించేది ఉండే అక్కడ. అవును, అంటే మన లోపల అభిప్రాయం కరెక్టే ఉంటదండి, కాకపోతే బయటకు వచ్చేటప్పుడు ఎదుటి తేడా వస్తుంది అనమాట. రాజమన్ ఏమైనా చెప్పాలా? మైక్ ఆన్ లో పెట్టారు చాలా సేపటి నుంచి. సరే సరే మైక్ బంద్ చేయండి. ఇప్పుడు పుష్పమ్మ గారు అడిగిన దానికి సమాధానం వస్తుందన్నమాట. దేహము ఆత్మకు మధ్య వయస్సు, కాలం. ఆ కాలంతో ఈ దేహం దేహితోటి ఎంతవరకు ఉండాలి అనేటువంటిది. ఇప్పుడు అదేంటంటే ఎవరైనా పిలుస్తూ ఉండి రాయి తట్టి పడిపోయారు. పడిపోయింది దేహము, వారు పడిపోయింది అంటే కనిపిస్తున్నారు, కానీ వారి గొంతు నుండి వచ్చేటువంటి కేక మాత్రం ఎవరినైతే ఉద్దేశించి పిలుస్తున్నారో ఆ కేక అక్కడ వరకు వెళ్తుందా, అది కూడా ఇక్కడే పడిపోతుందా పుష్పమ్మ గారు? వెళ్తుందా చాచి? అది రహస్యం వాహనం. ఇక్కడ వాహనం గురించి చెప్పారు కదా చాచి, ఇందులో జీవితం అని ఏది అని నా ప్రశ్న చాచి. జీవితం అనేటువంటిది ఏదంటే భగవంతుడు చూపిస్తున్నాడు కదా. ఇప్పుడు తినబెట్టేటువంటిది, స్నానం చేయించేది దేహంకు, తినబెట్టేది దేహంకు. స్నానం చెయ్యనప్పుడు జిడ్డుగా ఉన్నానని, మురికిగా ఉన్నానని, వాసన వస్తుందని, కంపు కొడుతుంది అనేటువంటి ఆ కంపు వాసన అనేది, తిన్న తర్వాత తృప్తిగా ఉండడం, స్నానం చేసిన తర్వాత ఉల్లాసంగా ఉత్సాహంగా అనిపించడం, స్వచ్ఛంగా అనిపించడం, ఈ అనిపించే ఈ అనుభూతియే కాలం, ఈ అనుభూతియే ఆయుష్. సరే, అనుభూతియే జీవితం. అంతే. ఓమాచార్యజీ, వాహనం అది గురించి చెప్పేటప్పుడు ఆచార్య ఏమంటారమ్మా? వాహనం గురించి చెప్పేటప్పుడు డ్రైవర్ ఒక ఆత్మ, వాహనం శరీరం. అయితే ఈ జీవితం ఎలా చెప్పాలి? దాని జీవితం అంటే నడిపేటువంటి నైపుణ్యత, దక్షత, స్ఫూర్తి. ఇప్పుడు వారికి హార్ట్ అటాక్ వచ్చింది, ఆ స్టీరింగ్ మీద పడిపోయారు. ఇప్పుడు ఆ గుంతలు వచ్చినా బ్రేక్ వేయట్లేదు, ఇంకా వేరే వాహనం వస్తుంది, దాని గురించి దారి పెట్టలేదు. తన ముంగట ఇంకొక వాహనం ఉంది, ఒక పిల్లవాడే ఉన్నాడు, ఇంకా పశువే ఉంది, దాన్ని చూసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు, అదేది లేదు. వాహనం జరుగుతుంది, అది నియంత్రణలో లేదు కాబట్టి అది వాహనం వెళ్ళిపోతుంది. నియంత్రణలో లేదు కాబట్టి అంతే. అదే అమ్మగారు, డ్రైవర్ నియంత్రణ చేయట్లేదు కాబట్టి వాహనం తనే వెళ్తుంది అనమాట. కొద్దిగా తక్కువ సాగదు. వాహనం నడపడము కాలమా ఆచార్య? ఏంటమ్మా? వాహనము పోవడము కాలమా? అంతే కదా. ఇప్పుడు పిల్లవాడు అరుగు మీద అంచుకొచ్చాడు, తల్లి అనుకోకుండా చూసింది, అరే పడిపోతారు అని చెప్పేసి ఇట్లా చెయ్యి పెట్టి కాపాడడానికి పోయి తాను పడిపోయింది. ఇప్పుడు చూశారు కదా, ఎవరు అన్నా హజారే గారు వచ్చారు, అంత మీడియా అన్ని కెమెరాలు ఉన్నాయి, వాళ్ళు నడుస్తున్నారు, కవిత గారు నడుస్తూ దడవన పడిపోయారు. చూసారా టీవీలో? కవిత గారిది ఏంటంటే అందరికీ అన్నా హజారే గారిని చూపెట్టి అదే మహిళల గురించి అది ఆ రోజు ఏదో మీటింగ్ జరుగుతూ నడుస్తున్నారు, కానీ వారి చింగులే చీర చింగులే వారికి కాలుకు తట్టి వారు పడిపోయారు. మరి అది పడిపోవడము వారి ఉద్దేశమా? ఆ మీడియా మీద ముంగట అందరి ముంగట పడిపోవడం వారి ఉద్దేశం కాదు కదా, అది అనుకోకుండా జరిగినటువంటిది.
జరగాల్సింది జరిగింది. అంతే. ఇక్కడ పరిణామం ఇప్పుడు ఏంటంటే తినేదానికి ఆహారం యొక్క పరిణామం ఏంటి, ఈ యొక్క శరీరంలో జీవితం అనేటువంటిది పరిణామం, మార్పు దేంట్లో జరుగుతుంది? శరీరంలో మార్పు జరుగుతుంది, కానీ శరీరం ఒట్టిదే, శరీరం ఒక నిమిత్తమే. వయస్సు అనేటువంటిది ఈ యొక్క ఆయుష్ వయస్సు రెండు ఒకటే. కాలం శరీరానికి ఆత్మకు మధ్యలో ఉన్నటువంటిది. భగవంతుడు దర్పణంలో మన ప్రతిబింబాన్ని మనం చూసుకుంటున్నట్టుగా దేహంలో వయస్సును చూపిస్తున్నాడు, అంతవరకే. అవునాచార్యజీ, అదే దేహాన్ని బట్టి ఆ వయసుని దాన్ని బట్టి కదా వయసు చెప్పగలుగుతున్నాము. వీడు చిన్న పిల్లాడు, యవ్వనం వచ్చింది, వీడు వృద్ధులు అనేటటువంటిది దర్పణంలో చూసుకోవటానికి మాత్రమే. రాజమణిమ్మ గారు, ప్రభాకర్ గారు, ఒకరు మాట్లాడుతున్న మైక్ బంద్ చేయండి, రికార్డ్ అయ్యేది, వాళ్ళు విసుక్కుంటారు. ఇప్పుడు అమ్మగారు చెప్పగానే చెప్తున్నారు ఏంటంటే ఈ యొక్క బాల్యం యవ్వనం అనేటువంటిది ఈ యొక్క వయస్సును దేహంలో చూపిస్తున్నారు అని అంటే, దేహం నేను గారు, చూసేదెవరు? వేరే వాళ్ళు కూడా అంటున్నారు పిల్లవాడు అని. అంటే దీంట్లో అమ్మగారు చెప్పిన సారాంశం ఏంటంటే ఆత్మకు వయస్సు లేదు. ఆత్మ పిల్లల్లో అదే ఆత్మ, పెద్దల్లో అదే ఆత్మ, పండితుల్లో అదే ఆత్మ, పామరంలో అదే ఆత్మ. ఆత్మ సమానంగా ఉన్నది, కాకపోతే యోగ్యత. ఇప్పుడు మనిషిలో వ్యత్యాసం. ఈ పని వీరే చేయగలరు, ఆ పని వారు చేయలేరు. ఎందుకు చేయలేరు అంటే వీరికి నైపుణ్యం ఉంది, వారికి నైపుణ్యం లేదు. వారు మనుషులే, వీరు మనుషులే. ఇది కాలంతోనే తెలుస్తుంది ఆచార్య. ఇప్పుడు దయానంద సరస్వతి సభలో కూర్చున్నప్పుడు నిండు సభలో ఒక అతను లేసే ఎటు పెట్టి ఈ దయానంద సరస్వతి మన మత సంప్రదాయాలను ఖండిస్తుంటాడు, కులదేవతలను ఖండిస్తున్నాడు, అది ఇతన్ని అవమానం చేయాలని చెప్పేసి అడుగుతారనమాట. వాళ్ళు ఏం నిర్ణయించుకుంటారు అని అంటే, నువ్వు విద్వాంసునివా అవిద్వాంసునివా అనే ప్రశ్న వేద్దాం. విద్వాంసుని అన్నాడు అనుకో, నీలో అహంకారమే ఉన్నది, అహంకారాన్ని నువ్వు జయించలేదు, నువ్వు విద్వాంసుడు ఎట్లా అవుతావు అని ఈ రకంగా అందామా అని అనుకుంటాడు. మరి ఒకవేళ నేను విద్వాంసుని కాదని నువ్వు స్వయంగానే ఒప్పుకున్నావు, మాకని చెప్తుంటావు, నువ్వు చదువుకొని తెలివిగా రా అని చెప్పేసి ఇలా అందామని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకుంటారు. నిండు సభలో లేచి అంటుంటారు అనమాట, స్వామీజీ మీరు విద్వాంసులా అవిద్వాంసులా అంటే, ఒక విషయంలో విద్వాంసుని, ఇంకో విషయంలో అవిద్వాంసుని అంటాడు. ఇక వాళ్ళకి తలెక్కడ పెట్టుకోవాలో తెలియట్లేదు అనమాట. ఆయన మళ్ళీ ప్రశ్నించారు, ఏ విషయంలో మీరు విద్వాంసులు, ఏ విషయంలో అవిద్వాంసులు అని అంటే, వేద విజ్ఞానం విషయంలో, భగవంతుడు చెప్తున్నటువంటి జ్ఞానం విషయంలో నేను విద్వాంసుని, కానీ స్త్రీగా నేను మాసిక ధర్మాన్ని నా శరీరం నుంచి వెలువడతలేను, నేను సంతానాన్ని పెళ్లి చేసుకుని సంతానాన్ని కనలేదు, ఇందులో అవిద్వాంసుడు, దీంట్లో నాకు ఎందు లేదు. అదే వివేకం ఆచార్యజీ, అంతే కదా. అంటే ఇప్పుడు మనం వింటున్న దాంట్లో భూతకాలము జరిగిపోయింది, భవిష్యత్తు తెలియదు, వర్తమానం అంతే. అంటే ఎలా జీవించాలనేటటువంటిది అట్లాగే అట్లా సమాధానం చెప్పారు. అమ్మగారు మీరు సభకు నిర్వహిస్తుంటే మాత్రం వాళ్ళు తల పట్టుకుంటారు, సూటిగా చెప్పకుండా సాగదీస్తుంటుంటారు. ప్రభాకర్ గారు చెప్పండి. ఓం ఆచార్యజీ, డ్రైవరు చనిపోయిన బస్సు నడుస్తూనే ఉంటుంది అంటున్నాను కదా, అది మన జీవితానికి ఎలా వర్తిస్తుంది అనేది సందేహం. ఇప్పుడు చివరి హార్ట్ అటాక్ వచ్చింది, లేదంటే కత్తితోటే పొడిచారు, లేదా నిప్పే అంటించుకున్నారు, ఏదైనా సరే ఆత్మ ఎందుకు వెళ్ళిపోతుంది అని అంటే, దేహంలో తాను నిలవడానికి దారి లేనప్పుడు వెళ్ళిపోవడం. ఇప్పుడు ఇది అర్థమవుతుంటది ఏంటంటే, ఓం ప్రకాష్ గురుకులంలో చదువుకునేటప్పుడు ఒక విద్యార్థికి కరెంట్ షాక్ వచ్చింది. కరెంట్ షాక్ వచ్చిందని చనిపోయాడు. ఇక పొలం దగ్గర గదిలో ఉండేవారు అనమాట. కరెంట్ షాక్ వచ్చి చనిపోయాడు. ఇక పోలీసులు వచ్చారు. కరెంట్ షాక్ వచ్చింది, చనిపోయాడు, కరెక్టే. కానీ ఆ కరెంట్ శరీరంలోకి వచ్చినటువంటి కరెంటు శరీరం నుంచి బయటకు వెళ్ళాల్సిందే, వెళ్ళకపోతే శరీరం మసైపోతుంటది. మరి ఈ కరెంటు ఎక్కడి నుండి వెళ్ళింది?
వారు ఏంటంటే ఆ హీటర్ నుంచి ఇట్లా ఫైర్ చేసేటప్పుడు అది కదిలేసరికి ఏంటంటే ఆ కొసలు ఏవైతే తీసి ఉంటుంటాయో అవి వచ్చి దీంట్లో చెయ్యి తట్టుకొని తగిలేసరికి 2000 వోల్టేజ్ పెద్ద, అది దాదాపు 15-20 వేసుకోల మోటార్ అన్నట్టుగా అటువంటి 2000 వోల్టేజ్ ఇది జరిగేసరికి ఒకసారి జడ్జి కొట్టేసరికి అతను చనిపోయాడు. ఇక పోలీసులు వచ్చి ఏం చేస్తున్నారంటే శరీరాన్ని దొల్లిస్తున్నారు అక్కడ ఇక్కడ. కరెంట్ పోవాలి. ఎక్కడి నుంచి పోయింది అంటే గోడకు తల తగిలింది కాబట్టి అక్కడ పగిలింది, చర్మం చిట్లిపోయింది. అది ఇక్కడికి వెళ్ళిపోయింది కరెంట్ అని చెప్పేసి వాళ్ళు నిర్ధారణ చేశారు. ఇప్పుడు ప్రభాకర్ గారు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. చనిపోయినప్పుడు చివరిసారి గుండె ఏదైతే కొట్టుకోవడం జరిగిందో ఇట్లా ఆ రక్తాన్ని ఇట్లా కొట్టుకున్నప్పుడు చెడు రక్తాన్ని ఇట్లా పీల్చుకోవడం, మంచి రక్తాన్ని ఇట్లా విడుదల చేసినప్పుడు ఈ వేగం ఎంత వరకు అయితే వెళ్ళిందో ఆ వేగం ఆ గమ్యానికి చేరే వరకు ఎంత దూరం అయితే వెళ్ళాలో అంత దూరం వెళ్ళే వరకు ఆ శరీరంలో ఆత్మ ఉన్నట్టుగానే శరీరం పనిచేస్తూ ఉంటుంటది. గోళ్ళు పెరగడం, వెంట్రుకలు పెరగడం, ఈ మాంసకోశికలు తయారవడం అది జరుగుతుంటది. ఇక ఎప్పుడైతే ఈ వేడి రక్తం గుండె నుంచి పోయేటువంటి ఈ రక్తం ఆగిపోతుందో ఇక ఆగిపోయిన తర్వాత చల్లబడడం జరుగుతుంటది. కాబట్టి ఏవి పెరగవు, కట్టసరుసుకపోతుంటది అన్నట్టుగా రబ్బర్ ముద్దులాగా. ఉన్నంతసేపు ఆచార్య అంతే, అంతవరకే. అంటే ఇక్కడ వాహనాన్ని తీసుకుంటే అక్కడ డ్రైవర్ లేకుండా అది ఆగడానికి వీల్లేదు కదా ఆచార్య, నడుస్తూనే ఉంటది, పరిగెత్తుతూనే ఉంటది. ఎవరో ఒక నియంత్రణ చేస్తారు కదా, లేరు కాబట్టి అది పరిగెత్తుతూనే ఉంటది కదా. ఇంకా అడ్డు తలిగేటి వచ్చినప్పుడు చెట్లు ఇట్లా ఢీ కొట్టినప్పుడు ఆగుతుంది. ఇప్పుడు ఢీ కొట్టినప్పుడు ఆగుతుందా ఆగుతలేదా అనేది మీరు గమనించండి. ఇప్పుడు ఎవరికైనా యాక్సిడెంట్ అయినప్పుడు గమనించండి, కాపాడే వాళ్ళు, తెలివైన వాళ్ళు మొట్టమొదట వచ్చి వాహనాన్ని ఆపేస్తారు, నడపడం ఆపేస్తారు. తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే పడ్డ వాళ్ళని చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటారు. అవునా, గమనించారా లేదా? గుండె దగ్గర నుండి రావట్లేదు కాబట్టి ఆటోమేటిక్ ముందుకు వెళ్ళేది జరగట్లేదు కాబట్టి ఆటోమేటిక్ ఆగిపోతుంది కదండి. అవును, అందుకని ఇక్కడ ఈ వాహనం అనేటువంటిది ఈ దేహానికి గుండె నుంచి ఏ రక్తమైతే తాజాగా వచ్చిందో వచ్చినటువంటి ఆ రక్తం ఎంత దూరం అయితే ఏ వేగంలోనైతే వెళ్ళాలో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనుకకు పీల్చడానికి, మళ్ళీ వెనుకకు చెడు రక్తాన్ని తీయడానికి లేదు కాబట్టి ఎక్కడికక్కడే నిలబడిపోతుంది. ఆ నిలబడిపోవడం తద్వారానే శరీరం చల్లబడిపోతుంటది. చల్లబడిపోవడం, కట్టెచరుచుకోపోవడం, మొద్దులాగా తయారవుతుంటది. అర్థం కావట్లేదా ప్రభాకర్ గారు? అర్థమైంది. ఇది ఒక 3 గంటలు ఉంటది, చనిపోయిన తర్వాత 3 గంటల వరకు ఉంటది. ధన్యవాదాలు. ఓం ఆచార్య, ఇక్కడ ఒక డౌట్ వస్తుంది. ఏంటంటే ఆత్మ చిన్న పిల్లగాడు ఉన్నప్పుడు పిల్లగాడు చిన్న చిన్న చేష్టలు చేస్తుండు, మళ్ళీ వయసు అయినాక కూడా ముసలితనం కూడా తెలివి వచ్చినాక మళ్ళా పిల్లగాడిలాగానే అవుతుండు. మరి ఆత్మ ఎందుకు ఆ విధంగా? ఆత్మకు అన్ని విధాలా తెలుసు కదా, మరి ఎందుకు ఆ చిన్న చిన్న చిలిపి చేష్టలు చేస్తున్నాడు? ముసలోడు అయినాక కూడా చిన్నపిల్లాడు అయినప్పుడు వయసు ఉన్నప్పుడేమో కరెక్ట్ చేస్తున్నాడు. మరి ఆ విధంగా ఆత్మ ఎందుకు అవుతున్నది? ఆత్మ అన్ని తెలుసుకున్నాక మళ్ళా పాతాళాల లెక్కలే ఎందుకు అవుతుంది? ఆ డౌట్ వస్తుంది ఆచార్య. మీ అభిప్రాయం? అనుభవంతో మళ్ళీ చిన్నపిల్లాడిగా వెళ్ళిపోతున్నాడండి మనస్తత్వం. ఇప్పుడు శ్యామలయ్య గారు ఇంతసేపు సాగదీచి చెప్పారు, మీ అభిప్రాయం స్పష్టం కాలేదు. అక్కడ చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు అవికసిత బుద్ధి, పెద్దవాడుగా ఉన్నప్పుడు మళ్ళీ అవే చేష్టలు చేస్తున్నాడు అంటే సరసం, మనోరంజనం. అర్థమవుతుందా శ్యామలయ్య గారు? మనోరంజనం, ఆడుకోవడం, ఆట పట్టించడం, ఇది వేదం. ఆచార్య చిన్న ఉన్నప్పుడు ఆనందంగా ఉంటారు, అదే బుద్ధి వికసితమైనాక అంటే మధ్యలో సరిగ్గా ఉండదు మనసు, మధ్యలో సరిగ్గా ఆచార్య చిన్న ఉన్నప్పుడు మనసు నిర్మలంగా ఉంటది, మధ్యలో కష్ట సుఖాలు వచ్చేసరికి అలజడితోని చెదిరిపోతుంది. తర్వాత వికసితమైన తర్వాత బుద్ధి
మళ్ళీ అన్ని తెలుసుకున్న తర్వాత అదే స్థాయికి వస్తుంది అని, ఆనంద స్థితికి వచ్చి ఏ సమస్య అయినా ఇంతే అని తెలుసుకున్న తర్వాత అట్లా అవుతారని అనిపిస్తుంది నాకు. ఆనంద స్థితి మనోరంజనం అది అంతవరకే. ఇప్పుడు ఏంటంటే పిల్లవాడుగా ఉన్నప్పుడు అవికసిత బుద్ధి, లోక జ్ఞానం లేదు కాబట్టే వ్యవహారంతో దానిని పెంచుకోవడం. ఒకరు తింటుంటే చూసి తను తినడానికి ప్రయత్నం చేయడం, ఒకరు పడుకుంటే చూసి తను పడుకోవడానికి, ఒకరు ఈత కొడుతుంటే తను ఈత కొట్టడానికి ప్రయత్నం చేయడం, ఈ రకంగా చూసి నేర్చుకునేటువంటిది. అంటే చూసి నేర్చుకోవడం అంటే నైపుణ్యతను పొందడం, పరిపక్వతను పొందడం, జ్ఞానోదయాన్ని కలిగించుకోవడం. ఎప్పుడైతే ఈ వృద్ధాప్యంలో ఎంతైతే పరిజ్ఞానం ఉందో ఆ చుట్టుపక్కల వారిని అనుసరించి అటువంటి విషయంలోనే నైపుణ్యత పొందుతుంటారు. ఇంకా సరసం ఆడేటువంటిది చిన్నపిల్లల్లాగా ఆడడం, చిన్నపిల్లల్లాగా చిరుతిండ్లు తినడం, ఇక ప్రతిదీ అది చిలిపి చేష్టలు చేయడం. ఏంటంటే ఇప్పుడు అంటుంటారు కదా, వయసు ఉడికిపోయింది కానీ బుద్ధి మారలేదని అంటుంటారు. దానికి కారణం ఇది. వారేమో సరసం చేస్తున్నారు, వారు మనోరంజనం చేస్తున్నారు. ఇప్పుడు వేదంలో ఏమని చెప్పబడిందంటే పుత్రై నప్త్రై క్రీడంతో, అంటే మనమల్లతోటి మునిమనమల్లతోటి ఆడుకోవాలని చెప్పేసి, చిన్నపిల్లల్లాగా ఆడుకుంటే ఏంటంటే వాళ్ళ ఆట, వాళ్ళు నవ్వేటువంటి నవ్వు, వాళ్ళ యొక్క మనోరంజనం వారికి ఆయుష్ని పోస్తుంటది. చింతగా దిగులుగా ఉండే కంటే ఆ మనవళ్ళతోటి ముని మనవళ్ళతోటి ఆడుకోవమని చెప్పేసి వేదంలో చెప్పబడింది. వాళ్ళలో కలిసిపోయి ఆనందాన్ని పంచుకోవడం. అర్థమవుతుందా? అది మైకు బంద్ చేసింది. మైకు ఆత్మ ఒక స్థాయికి వచ్చిన తర్వాత మళ్ళీ అదే స్థాయి ఉండాలి కానీ మళ్ళీ దిగజారినట్లు అనిపిస్తుందేమో అని. దిగజారుడు కాదు, ఏ భావజాలంలోనైతే వారి శరీరం ఉడికిపోయిందో, వారి వయసు అంతా పండిందో అదే భావజాలంతో ఉంటారే గాని ముసలి వాళ్ళు అయినంత మాత్రాన వచ్చి భగవంతుని సాక్షాత్కారం చేసుకోవాలనేది ఏం లేదు. ఎందుకంటే ఏ విషయంలోనైతే మనం మునిగి తేలుతుంటామో అదే విషయాలు మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటుంటాయి. అర్థమవుతుందా? అందుకని దీంట్లో ఆ లేని విషయం రావాలి, నటన. ఇప్పుడు మీరు అనేటువంటిది ఏంటంటే నేను పెద్దవాడిని కదా, నేను పండితుని కదా, నేను ఇది చేయొద్దు కదా అనేటువంటి ఇది అంతా నాటకం. ఈ నాటకం యథార్థం కాదు. సహజంగా వారు ఆ సరసం ఆడడం, ఆ మనోరంజనం చేయడం ఏంటంటే వారు సహజంగా జీవిస్తున్నారు, మనోరంజనం చేస్తున్నారు. ఆచార్య ప్రకృతిలో పూలు చెట్లు ఎట్లా కాస్తున్నాయో ఆ విధంగా ప్రకృతికి అనుకూలంగా దేహము శరీరం ఉంటుంది, ఆత్మ. అంతే అంతే అంతే. అది ఆనందం చుట్టూరు ఉన్న సంతోషంగా మాట్లాడిన దుఃఖమే కొనుక్కు తెచ్చుకుంటారు వాళ్ళేంటి ఆచార్జీ? ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అక్కడ వారికి ఆ విషయం పట్ల అవగాహన లేకపోవడం కావచ్చు, లేదంటే ఈర్ష్యాద్వేషం కావచ్చు, ఇంకేదైనా కారణం కావచ్చు. ఇప్పుడు కోరింత దగ్గు ఉన్నటువంటి వారి పరిస్థితి ఏంటంటే ఎవరైనా దగ్గితే ఓర్వలేరు. ఎందుకంటే వీరు దగ్గితే వీరికి ఇంకా శరీరం ఆయాసం ఎక్కువ అవుతుంటుంటది. గమనించారా? గమనించమాచార్య. ఈ దగ్గు అనేది వేరే వాళ్ళు దగ్గితే వేరే వాళ్ళు దగ్గితే వీరు సహించరు, వీరికి కూడా వస్తూ ఉంటది. అదే వస్తుంటది కాబట్టి అంటున్నాం అని చెప్పేసి మనల్ని ఇంకా ఎగతాళి చేస్తున్నారు, వెక్కిరేస్తుంటారు అన్నట్టు. అవును. వారు ఏంటంటే ఇక్కడ వరలక్ష్మమ్మ గారు వారికి పరిస్థితి ఏంటంటే ఆ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, కానీ అక్కడ శరీరమే ఉంది కానీ వారి మనసు, వారి భావజాలం ఇక్కడ లేదు, ఇంకెక్కడో ఉన్నది. అందువల్లనే ఆ రకంగా వేరేగా వ్యవహరిస్తుంటారు.
ప్రారంధము ఆచార్య, ఒక రకంగా చెప్పాలంటే ప్రారంధమే కదా. ప్రారంధం కాదు, ప్రారంధం అయితే ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ఇప్పుడు గుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకెళ్తాం కానీ నీళ్లు తాగిస్తామా? నీళ్లు తాను తాగాల్సిందే. ఇప్పుడు ఆ అమ్మ తినిపించడం నేర్పిస్తుంది కానీ నేర్పించే వరకే అమ్మ, కానీ తర్వాత జీవితాంతం అమ్మని తినిపించాలంటే అది సాధ్యపడేది కదా. ఇప్పుడు ఒక దగ్గర ఇలా వినడం కూడా జరిగిందనమాట. విజయలక్ష్మి వాళ్ళ ఇంట్లోనో ఇంకా ఎక్కడనో ఏంటంటే, భర్తకు తినడం రాకపోతే భార్య తినిపిస్తుంటది, భార్యకు తినడం రాకపోతే అలిగితే భర్త పోయి తినిపిస్తుంటాడు. అదే అక్కడ వారిలో ఉన్నటువంటి ప్రేమ. కానీ ప్రేమ శృతి మించకూడదు. బయటకు వెళ్ళినా కూడా అదే రకంగా చేస్తుంటే ఏంటంటే బాధపడేది వారే. పరిస్థితిని అర్థం చేసుకొని ఎవరికి వారు నియంత్రణలో ఉంటే ఇంకా మంచిది. బయటకు వెళ్ళిన తర్వాత కూడా ఏదైనా పెళ్లి ఫంక్షన్కి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఒకరికొకరు తినిపించుకుంటే అది ఏంటంటే నటన, ఇతరులకు చూపించడమే కదా, ఇదిగో మేము ఇలా ఉన్నామని. అవును ఆచార్య, కొంతమంది ఇళ్ళల్లో ఆ విధంగా జరుగుతుంది. ఆ విధంగానే భర్త భార్యలు పెట్టడం జరుగుతుంది, అట్లా చేస్తున్నాం. సమయం ఏమో పరిగెడుతుంది, విషయం ముందుకు పోదలేదు. కాకపోతే మంచిగా చర్చ చేసుకుంటా పోతున్నది కాబట్టి ఒక పాట పాడండి. ఎవరు వాడట్లేదా? మరి యజ్ఞంకి సిద్ధంగా అండి, ఎందుకంటే ఇవాళ యజ్ఞం జరుగుతుంటది కాబట్టి. నేను వాడతాను ఆచార్య. పాడండి. ఆచార్య యజ్ఞం చేయడానికి అవకాశం లేదు ఇంకా. సరే. ఇది భజన దేవిదాస్ వాళ్ళ భార్య రాసింది ఆచార్య, పాడుతున్నా. పాడండి. ఆది సంస్కృతి దేశములోన చిగురు తొడుగులు తొడిగింది, విశ్వమానవ సంరక్షణకై వేద జ్యోతి వెలగింది. ఆది సంస్కృతి దేశములోన చిగురు తొడుగులు తొడిగింది, విశ్వమానవ సంరక్షణకై వేద జ్యోతి వెలగింది. ఆర్యులారా కదలి రండి, ఓం పతాకం పట్టండి, వేదాలు చదవాలి, శాస్త్రాలు నేర్వాలి, ఓము నామస్మరణమునే చేయాలి. ఆది సంస్కృతి దేశములోన చిగురు తొడుగులు తొడగింది, విశ్వమానవ సంరక్షణకై వేద జ్యోతి వెలగింది. ప్రతి మనిషి నడవడిలోన మానవత్వము ఉండాలి, ప్రతి మనిషి మదిలోన ఆత్మజానము నిండాలి. ప్రతి మనిషి నడవడిలోన మానవత్వము ఉండాలి, ప్రతి మనిషి మదిలోన ఆత్మజానము నిండాలి. పలువురొకటై ప్రతి చోట ప్రగతి బాటను చాటాలి, ఆంగ్ల భాషను విడనాడి దేశ భాషను నేర్వాలి. శరీరోన్నతికై ఆత్మీకోన్నతికై సమాజోన్నతికై పాటుపడాలి. సత్యాన్ని తెలియాలి, ధర్మాన్ని నడవాలి, ఓము నామస్మరణమునే చేయాలి. ఆది సంస్కృతి దేశములోన చిగురు తొడుగులు తొడిగింది, విశ్వమానవ సంరక్షణకై వేద జ్యోతి వెలగింది. వైదిక విధి నేర్పుటకై ఆర్య సమాజము నెలకొంది, వైదిక విధి నేర్పుటకు ఆర్య సమాజము నెలకొంది, వేద జ్ఞానము నేర్పుటకు ఓము ఆచార్య నిలచిండు, భారతదేశ జాగృతికై వేద ధర్మము చాటాలి. ఆర్యజనని సంతతిమై ఆది సంస్కృతి నిలపాలి, విశ్వశాంతికై మోక్ష ప్రాప్తికై శక్తినంత దారపోసి వేద జాన దీప్తి పొందాలి. సత్యాన్ని తెలియాలి,
ధర్మాన్ని నడపాలి, ఓము నామస్మరణమునే చేయాలి. ఆది సంస్కృతి దేశములోన చిగురు తొడుగులు తొడిగింది, విశ్వమానవ సంరక్షణకై వేద జ్యోతి వెలగింది. ఆర్యులారా కదలి రండి, ఓం పతాకము పట్టండి, వేదాలు చదవాలి, శాస్త్రాలు నేర్వాలి, ఓము నామస్మరణమునే చేయాలి. ఆది సంస్కృతి దేశములోన చిగురు తొడుగులు తొడగింది, విశ్వమానవ సంరక్షణకై వేద జ్యోతి వెలగింది. నమస్తే. ఇక్కడ భారతదేశ జాగృతికై ఇక్కడ వేరే పెట్టింది ఆచార్య. నేను ఇక్కడ ఏం పెట్టినా అంటే ఓమాచార్య తెలిసిందని నేను పెట్టాను. అది మంచిది. అది భారతదేశం కంటే ఇక అది ఒక దేశం వారికే వర్తిస్తుంది. మునిజీ ఇవాళ మీదే కదా సందేహోపాసన. ఆచార్య ఓం ప్రకాశ్ ధన్యవాదములు. జ్ఞానగంగా ప్రవహిస్తున్నది భారతదేశం నుండి. అలాగే ఆధ్యాత్మిక విద్య లోతుగా ప్రవహిస్తున్నది ఆచార్య ఓం ప్రకాశ్ నుండి. అది మనం తెలుసుకోవాలి. వారి అనుభవపేతమైనటువంటి జ్ఞానాన్ని ఒక్కొక్కటిగా పంచుతున్నారు. అది నేను వింటూ ఉన్నాను. ఇక్కడ నల్లు వస్తుంది మాకు, అందు గురించి అక్కడిక్కడ క్లాసులో లేకపోయాను. ఓకే, ఇప్పుడు అదే పెట్టిన నేను, వేరేది ఉంది. మీ పాడడం చాలా బాగా ఉన్నదమ్మా. వారు బాగా ఆలోచించి రాశారు. ఆచార్య ఓం ప్రకాశ్ ధన్యవాదములు. ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు కానీ ప్రార్థన. వైదిక సంధ్యోపాసన ప్రణవముని. చక్కగా సమయం కూడా ఎదురు సమయం కూడా ఒక 5 నిమిషాలు సంధి చేసుకుందాం. తల మెడ వెన్నెంక ఒకే లైన్లో పెట్టి కూర్చోవాలి. పరమాత్మని హృదయ మందిరములో గమనిస్తూ, అంతటా ఉన్న పరమాత్ముడు, మనం మాత్రం ఏకదేశంలో ఉన్నాము. ఆ ఏకదేశం మీద హృదయాన్ని ఎన్నుకుని హృదయం లోపల ఈశ్వరుని పాదపద్మం దగ్గర ఉంటూ మనము సమర్పణ భావంతో ఈ సంధి చేయాలి. అదా వైదిక సంధ్యోపాసన ప్రణవముని భాగ్యగానం. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృత అభిదానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మైశ్రీః శ్రేతామ స్వాహ. ఓం శన్నో దేవీరవిష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరవిశ్రవంతు నః. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుశ్చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతల కరపృష్ఠే. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మః పునాతు హృదయే. ఓం జలః పునాతు నాభ్యాం. ఓం తమః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్రా. అతః ప్రాణాయామమంత్రాః. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం.
ఓం అత అగపరిషత్ మంత్రాః ఓం ऋतं च सत्यं च विद्या तपसोऽध्यजायत ततो रात्र्यजायत ततः समुद्रो अर्णवः समुद्रादर्णवः तदि संवत्सरो अजायत अहोरात्रान् विदजादिश्य मिजतो वसि सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत् दिवंस पृथ्वीन्तरिक्षमतो स्वाहा ओम शन्नो देवीरविष्टया आपो भवन्तु पीतये शय्योरविश्रमन्तु नः अतः मनसा परिक्रममन्त्राः ओम प्राचीदिगग्निरधिपतिरचितो रक्षितादित्या इषवः येभ्यो नमो दिवदिभ्यो नमो रक्षितृभ्यो नमैषिभ्यो नमयेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिश्मस्तमो लम्बे दद्मः ఆ పరమాత్ముడు పరమపిత పరమాత్ముడు తూర్పు దిశలో అగ్ని అయి అధిపతి అయి ఆధిపతి అయి ఉండి చంద్రహాస కొడవలి వలె ఆదిత్య కిరణముల ద్వారా సర్వ ప్రాణులను హక్కును చేర్చుకుని రక్షిస్తున్నాడని తెలుసుకోవాలి. ఓం దక్షిణాది ఇంద్రోధిపతి స్థిరస్థిరాజీ రక్షితా పితరే చవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషిభ్యో నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తమోజం వేదద్మః. ఆ దివ్య స్వరూపుడు పరమాత్మ దక్షిణ దిశలో కూడా ఇంద్రుడుగా అధిపతి ఆధిపతి అయి ఉండి సృష్టిలోని సమస్త జీవులలో వంకర టింకరగా నడిచేటువంటి ప్రాణుల నుంచి తల్లిదండ్రుల వలె కంటికి రెప్పులా కాపాడుతూ రక్షిస్తున్నాడు తెలుసుకో. ఓం ప్రదీజీదిగ్వరుణోధిపతికి పృథాగో రక్షితాన్నమిషమః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషిభ్యో నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తమోజం వేదద్మః. ఆ ప్రాణదాత పడమర దిశలో కూడా వరుణుడిగా ఉండి ఆధిపతి అధిపతి అయి ఉండి సృష్టిలోని సమస్త ఆహార ధాన్యాలలో పొట్టుతో పాకులాడే పురుగులను ఆశ్రయింపజేసి ఓ జీవాత్మ ఈ అన్నము నిరాపద జీవనానికి ఆధారమని తెలియజేస్తూ అన్నదాతగా రక్షిస్తున్నాడని తెలుసుకోవాలి. ఓం ఉదీచేదిక్ సోమాధిపతి స్వజో రక్షితాసి నిర్జవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషిభ్యో నమయేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్ట్యం వయం దిష్మస్తమోజం వేదద్మః. ఆ జగదీశ్వరుడు ఉత్తర దిశలో కూడా సోముడుగా అధిపతి ఆధిపతి అయి ఉండి స్వయముగా పుట్టుకొచ్చే క్రిమి కీటకాదుల పట్ల శరాఘాతమై విద్యుత్ మెరుపుతో పాడి పంటలను సస్యశ్యామలం చేస్తూ రక్షిస్తున్నాడని తెలుసుకోవాలి. ఓం ధ్రువాదికి విష్ణోరధిపతి కల్మాచగ్రీవో రక్షిత వీరుదేశమః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషిభ్యో నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్ట్యం వయం దిష్మస్తమోజం వేదద్మః. ఆ జగదీశ్వరుడు క్రింది భాగంలో క్రింది దిశలో కూడా ఆధిపతి అధిపతి అయి ఉండి విష్ణువై ఉండి సమస్త ప్రాణులను భూగర్భ విషవాయువులు జల కాలుష్యాన్ని నివారిస్తూ వృక్షముల ద్వారా వనస్పతి వీరుదుల ఔషధుల ద్వారా నిర్వీర్యం చేస్తూ సమస్త ప్రాణులను రక్షిస్తున్నాడని తెలుసుకోవాలి. ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతి రథపతి చిత్రో రక్షిత వర్షమిషమః
దేవ్యో నమో దేవదేభ్యో నమో రక్షితేభ్యో నమః నమయేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్ట్యమయం దిష్మస్తమోజం మే దద్మః. ఆ జగదీశ్వరుడు లోకరక్షకుడు ఊర్ధ్వశిలో కూడా బృహస్పతి అధిపతి అయి ఉండి సమస్త ప్రాణాలను రక్షిస్తున్నాడని గ్రహించాలి. ఆకాశ సముద్రం నుండి అమృత జల వర్షాన్ని కురిపించి అనేక రకాల శారీరక రోగాలను దూరం చేస్తూ అతి దగ్గరగా సర్వ ప్రాణాలను రక్షిస్తున్నాడని ప్రత్యేకంగా తెలుసుకోవాలి. ఈ విధంగా పరమాత్ముడు సర్వ దిశలలో ఉండి రక్షిస్తున్నాడని ఆస్వాదం పొందిన జీవాత్మ పరమాత్మకు అతి సమీపంలో చేరుకోవాలనే తపనతోటి ఉపస్థాన మంత్రంలో పరమాత్మను ప్రార్థిస్తున్నాడు. అత ఉపస్థాన మంత్రాః ఓం జాత వేద శేషనుపామ సోమమరాతీయతో నిదహాది వేద సనా పరిషదతి దుర్గాని విశ్వానావేవ సంతుం దురితాత్యగ్నిః చిత్రం దేవానామదగాదనేకం చక్షుర్మిత్రస్య వర్ణస్నాగ్నేః ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తచ్చుతచ్చ ఉదిత్యం జాతవేదతం దేవం వాంతికేతో దృశ్యే విశ్వాయ సూర్యం ఉద్భయం తమదస్పరిశ్వ పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఈ విధంగా పరమాత్మని అతి సమీపంలో చేరుకుని ప్రార్థించిన పరమాత్మ కూడా ఎక్కడో తప్పు జరిగింది, జీవితంలో అనేక తప్పులు చేస్తూ ఉన్నప్పటికీ తెలుసుకున్నప్పటికీ ఎక్కడో తప్పు జరిగింది, పరమాత్మని సాక్షాత్కారం చేసుకోలేకపోయాను అనే తపనతోటి జగదీశ్వర మరొక్క అవకాశం ఈ స్వామి అనే తపనతోటి పరమాత్మని ప్రాయశ్చిత్త మంత్రం ద్వారా ప్రార్థిస్తున్నాడు. అత ప్రాయశ్చిత్త మంత్రాః తచ్చక్షుర్దేవైతం పురస్తాచుక్రముచ్చరత్ పశ్చేమ శరిదాశ్చితం జీవేమ శరిదాశ్చితం సృజయామ శరిదాశ్చితం ప్రభ్రవామ శరిదాశ్చితం అధీనాస్యామ శరిదాశ్చితం భూయచ్చ శరిదాశ్చితాత్. ఓం శన్నో దేవీరవిష్టయాపో భవంతు పీతయే శయ్యోరవిశ్రమంతు నః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, నీ అనంత కృప వలన మేము నర్చిన జప ఉపాసనాది కర్మల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములనేటి ఈ చతుర్విధ పురుషార్థములను వెంటనే ఈ జన్మలోనే మాకు సిద్ధించినట్లు అనుగ్రహింపము స్వామి. అత నమస్కార మంత్రాః. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరవిష్టయాపో భవంతు పీతయే శయ్యోరవిశ్రమంతు నః. ఇది వైదిక సంధ్యోపాసన ప్రణముని భాగ్యలేఖ. ఓం శుభం. అనంతరము అగ్నిహోత్రంలో సిద్ధమైనటువంటి వాడు అన్ని సిద్ధంగా ఉండాలని ప్రార్థన ఆచమన మంత్రంతో అగ్నిహోత్రం ప్రారంభం అవుతుంది. అత తిలక ధారణ చేసుకోండి. ఓం అగ్ని అత ఆచమన మంత్రాః. संकल्प करें. ఆచమనం చేసి సంకల్పం చేస్తా ఆచార్య. ఓం అమృతోపచరణమసి స్వాహ. ఓం అమృత అభిదానమసి స్వాహ. ఓం సత్యం యశగత్ శ్రీర్మయ శ్రీగిద్రేతామ స్వాహ. హస్త ప్రక్షాళనము అత
అంగస్పర్శ మంత్రాః. ఓం అస్తు ఓం మే ప్రాణోస్తు ఓం దక్షిణోర్మే చక్షురస్తు ఓం కర్ణయోర్మే శ్రోత్రమస్తు ఓం బాహోర్మే బలమస్తు ఓం ఊర్వోర్మోదోస్తు ఓం అరిష్టాన్ మేఘాని తను తన్వా మే సహ సంతు. అథ సంకల్ప పాఠః. ఓం ఆవసు సదనే సీదామి. చక్కగా మీరు అగ్నివృత్త దగ్గర కూర్చొని ఎవరికి వారి సంకల్పాలని చెప్పుకోండి. ఓం తత్సత్ అద్య స్త్రీ బ్రాహ్మణో ద్వితీయే ప్రారోత్తరార్ధే శ్వేతావరా కల్పే సప్తమే వైవస్వతమన్వంతరే అష్టావింశతితమే కలియుగే కలి ప్రథమ జననే ఏకో వృందః సప్తనవతికోట్య ఏకోనత్రింశత్ లక్షాని ఏకోనపంచాశత్ సహస్రాని షడ్వింశతోత్తర ఏకశతతమే సృష్టాబ్దే వేదోత్పత్యాబ్దే ఏకాశీతి ఉత్తర ద్విసహస్రతమే వైక్రమాబ్దే ద్విశతతమే శ్రీమద్దయానందాబ్దే जम्बो द्वीपे भरतवर्षे भरतखंडे आर्यावर्तांतर्गते पुण्यभूमौ मेरोः दक्षिण दिग्भागे भारतवर्षस्य नवदेहली नाम राजधान्यामन्तर्गते नलकुंड नाम शिखर प्रांगणे कृष्णा गोदावरी नदीनां मध्यदेशे तेलंगाना प्रदेशे भाग्यनगर नाम देयस्य राजधान्यामन्तर्गते. మీ యొక్క జిల్లా పేరు చెప్పుకోండి. ఈ ప్రాంతంలో వారు జిల్లా పేరు చెప్పుకోండి. మేడిజల్ మల్కాజ్గిరి జిల్లా నామ జనపదస్య అంతర్గతే. తర్వాత మండలం మహామండలం పేరు చెప్పుకోండి మీకు సంబంధించినటువంటిది. మేడిజల్ మల్కాజ్గిరి మండలే మహామండలే నామ దేయస్య అంతర్గతే. మీరు ఉన్నటువంటి పట్టణం పేరు గ్రామం పేరు చెప్పుకోండి. కరాజగూడ తిరుమలగిరి పట్టణే అంతర్గతే. మీ ఇంటి పేరు ఏమైనా ఉంటే ఇంటి పేరుతో సహా చెప్పండి. ఓంకార నిలయే ఆవాస ప్రాంగణే యజ్ఞ మండపే మహాజన సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానే స్వస్తి స్త్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే మార్గశీర్ష మాసే శిశిర ఋతౌ కృష్ణపక్షే అగస్త్యాం తిథౌ మూలా నక్షత్రయుక్త ఇందువాసరే శుభకరణే శుభయోగే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం. మీ గోత్రం చెప్పుకోండి. హేమంత ఋతువు నడుస్తుంది ముని గారు. ఆచార్య హేమంత ఋతువు క్షమితమైన హేమంత ఋతువు ఏంటమ్మా? దక్షిణాయనం గారి హేమంత కృష్ణపక్షే. తర్వాత అమావాస్యాతిథౌ మూలా నక్షత్రయుక్త ఇందువాసరే శుభకరణే శుభయోగి ఏవం విశేష విశిష్టాయాం. మీ గోత్రం చెప్పుకోండి. కశ్యప గోత్రోత్పన్న. మీ తాతగారి పేరు. కీర్తి చేసమానాల రాజయ్య నామ దెయ్యస్య పౌత్ర. తర్వాత మీ నాన్నగారి పేరు. కీర్తి చేసమాన నాగప్ప నామ దెయ్యస్య పుత్ర. మీ పేరు. బాణాల ప్రభాకర్ నామ దెయ్యస్య నామ్ని
नामधेयस्य द्रौपद मम नाम्नि सकल कुटुंब समेतया अमावास्या तिथि शुभ संदर्भे वैदिक धर्म प्राचुर्यार्थम इष्टकाम्य फलसिद्ध्यर्थम वेद प्रचारार्थम प्रातः कालीन देवयज्ञं करिष्यामहे। ओम తర్వాత మమ ధర్మపత్ని మమ నామ్ని కాదు మమ ధర్మపత్ని సమేత నామ్ని తర్వాత చెప్పాలి ఆచార్య. వారి పేరు చెప్పుకున్నప్పుడు నామ్ని మమ ధర్మపత్ని సహా. ధన్యవాదాలు. తర్వాత అత ఈశ్వర స్తుతి ప్రార్థన ఉపాసన మంత్రాః. ఓం విశ్వాని దేవ సవితర్దురితాని పరాశువ యద్భద్రం తన్న ఆశువ హిరణ్యగర్భా సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేకాధీత్ సదాధార పృథివీర్యాముధేమాం కస్మై దేవాయ అభిషావిధేమా యాత్మనా బలదాయస్య విశ్వ ఉపాసతే ప్రతిశం యస్య దేవాః యస్య ఛాయామృతం యస్య మృత్యో కస్మై దేవాయ అభిషావిధేమా యః ప్రాణతో నిమిషతో మయిత్వైకయిద్రాజా జగతో బభూవ యైషే అశ్వతివదశ్యతిష్పదా కస్మై దేవాయ అభిషావిధేమా येन रुद्रा पृथिवे चतुर्डा येन स्वस्थमितं येन डाकः यो अन्तरिक्षे रजसो विमाना कस्मै देवाय अभिषाविधेमा प्रजापतेन त्वदेतानन्यो विश्वा जातानि परिता बभूव यत्कामास्ते जुमस्तन्नो अस्तु वयं स्याम पतयोरयिनाम् तनो बन्धुर्जनितात विधाता धामानि वेद भुवनानि विश्वा यत्र देवा अमृतमानसाना तृतीयेदामन्नदैरयन्ताम् अग्नेन सुपताराये अस्मान् विश्वानि देव वैनानि विद्वान् यया तस्मज्जुहुरानमेनो भूयिष्ठान्ते नमभक्तिं विधेमा। ईश्वरा स्तुति प्रार्थना उपासना मंत्राः. अतः अग्नि आदान सुरोळु कर्पूరం బిళ్ళ తీసుకోండి. ఓం స్వాహా. ओम स्वज्जरोम्ना पृथिवीवरिम्ना तस्यास्ते पृथिवी देवैतनी पृष्ठेऽग्निमन्नातमन्नाध्यायादि. చిన్న పుల్లలు సముద్రం పెట్టండి. ఓం अस्मिन् हृदस्ते अद्युत्तरस्मिन् विश्वे देवा यजमानस्य सीदनाम्. యజ్ఞకుండం కనబడేటట్టు పెట్టండి. యజ్ఞకుండము కనబడేటట్టు పెట్టండి. సరే కొద్దిగా మీరు కనుక సరిపోయింది సరిపోయింది. ఓం మొదటి శబ్దం అయంత యజ్మాత్మా జాతవేదస్వేనేదస్సరదస్వజేతవర్తయ యాత్మాన్ ప్రజాపతిర్బ్రహ్మపద్యదేనాన్నాదీనమేదే స్వాహా ఇదమగ్నే జాతవేదసే ఇదన్నమః. ఓం సమిదాగ్నిర్వజ్రదాగతేర్వోదయదాతిమాస్మినవ్యో జహోతనా స్వాహా ఇదమగ్నే ఇదన్నమః. ఓం జదమిద్దాయ జోజితే కుతం దీర్ఘం జోతనా అగ్నే జాతవేదసే స్వాహా ఇదమగ్నే జాతవేదసే ఇదన్నమః. ఓం కన్వాసమిద్దిరంగిరో కృతేన వర్ధయామసే
बृहच्छोजायविष्टे स्वाहा इदमग्ने अंगीरभीतर्नमः अतः पंचकृतावति मंत्राः ओम अयं दैद्मात्मा जातवेदस्वेनेदस्वरदस्वजेतवर्तय चात्मान् प्रजयामविर्ब्रह्ममज्जते नाम्नान्तेन समेदयत् स्वाहा इदमग्ने जातवेदसे इदं नमः ओम अयं दैद्मात्मा जातवेदस्वेनेदस्वरदस्वजेतवर्तय चास्मान् प्रजयामविर्ब्रह्ममज्जते नाम्नान्तेन समेदयत् स्वाहा इदमग्ने जातवेदसे इदं नमः ओम अयं दैद्मात्मा जातवेदस्वेनेदस्वरदस्वजेतवर्तय चास्मान् प्रजयामविर्ब्रह्ममज्जते नाम्नान्तेन समेदयत् स्वाहा इदमग्ने जातवेदसे इदं नमः ओम अयं दैद्मात्मा जातवेदस्वेनेदस्वरदस्वजेतवर्तय चास्मान् प्रजयामविर्ब्रह्ममज्जते नाम्नान्तेन समेदयत् स्वाहा इदमग्ने जातवेदसे इदं नमः ओम अयं दैद्मात्मा जातवेदस्वेनेदस्वरदस्वजेतवर्तय चास्मान् प्रजयामविर्ब्रह्ममज्जते नाम्नान्तेन समेदयत् स्वाहा इदमग्ने जातवेदसे इदं नमः अदा जलप्रजेन मंत्राः ओम अदितेन स्वाहा ओम नमदेन स्वाहा ओम सरस्वतीन स्वाहा ओम देवदविनामस्वयं दिव्यो गन्धर्वगेतवो जैतन्नात्मनात्माजस्पतिर्वाचन्न सदतु आगारवाच भागवत मंत्राः ओम अग्ने स्वाहा इदमग्ने इदं नमः ओम सोमाय स्वाहा इदं सोमाय इदं नमः ओम प्रजापते स्वाहा इदं प्रजापते इदं नमः ओम इंद्राय स्वाहा इदमिन्द्राय इदं नमः प्रातःकाल मंत्राः ओम स्वामाकृतोटी पढ़ी ओम सूर्यो ज्योति ज्योति सूर्य स्वाहा ओम सूर्यो वर्जो ज्योतिर्वर्जो स्वाहा ओम ज्योति सूर्य सूर्यो ज्योति स्वाहा ओम सद्गुदेवी सवित्रा सजोन्द्रवत्याजुषानो सूर्यो वेदो स्वाहा ओम भूरत्ने प्राणाय स्वाहा इदमग्ने प्राणाय इदं नमः ओम भूर्वाय अपानाय स्वाहा इदं वायवे अपानाय इदं नमः ओम धनादित्याय व्यानाय स्वाहा इदमादित्याय व्यानाय इदं नमः ओम भोर्भुवस्वरग्निवायुवादित्येभ्यः प्राणापानवायुभ्यः स्वाहा इदमग्निवायुवादित्येभ्यः प्राणापानवायुभ्यः इदं नमः ओम आपो ज्योतिरसोऽमृतं ब्रह्मभूर्भुवः सर्वं स्वाहा ओम यां मेधां देवगणाः पितरश्चोपासते दया मामद्यमेधयाग्निमेधाविनं कुरु स्वाहा ओम विश्वानि देव सवितर्पितानि परासुवायुद्भद्रं स्वाहा
ఓం అగ్నేనే సుపదానాయ అస్మాన్ విశ్వాని దేవ వైనాని విద్వాన్ యదస్మజ్జపురాణమేనో భూయిష్టాంతే నమవృత్తిం దేవ స్వాహా. ఆగారవాద్ భాగవత్ మంత్రాః. ఓం అగ్నే స్వాహా ఇదమగ్నే నమః. ఓం సోమాయ స్వాహా ఇదం సోమాయ నమః. ఓం ప్రజాపతే స్వాహా ఇదం ప్రజాపతే నమః. ఓం ఇంద్రాయ స్వాహా ఇదం ఇంద్రాయ నమః. ఆచార్య సత్యవ్రత మంత్రాలు పడి. ఓం అగ్నే వ్రతపదే వ్రతం జరిష్యామి తత్తే ప్రబ్రవీమి తజ్జగేయం ఏనోద్యమిదం అమృతా సత్యవపమి స్వాహా ఇదం అగ్నే ఇదం నమః. ఓం వాయో వ్రతపదే వ్రతం జరిష్యామి తత్తే ప్రబ్రవీమి తజ్జగేయం ఏనోద్యమిదం అమృతా సత్యవపమి స్వాహా ఇదం వాయవై నమః. ఓం చంద్ర సూర్య వ్రతపదే వ్రతం జరిష్యామి తత్తే ప్రబ్రవీమి తజ్జగేయం తేన విద్యమతం అమృతా సప్తపమి స్వాహా ఇదం సూర్యాయ నమః. ఓం చంద్ర వ్రతపదే వ్రతం జరిష్యామి తత్తే ప్రబ్రవీమి తజ్జగేయం తేన విద్యమతం అమృతా సప్తపమి స్వాహా ఇదం చంద్రాయ నమః. ఓం వ్రతానాం వ్రతపదే వ్రతం జరిష్యామి తత్తే ప్రబ్రవీమి తజ్జగేయం తేన విద్యమతం అమృతా సప్తపమి స్వాహా ఇదం ఇంద్రాయ వ్రతపతయే నమః. బలివైశ్య దేవయజ్ఞం ఆగారవాద్య భాగవతి బలివైశ్య. ఓం అగ్నే స్వాహా ఇదమగ్నే నమః. ఓం సోమాయ స్వాహా ఇదం సోమాయ నమః. ఓం ప్రజాపతయే స్వాహా ఇదం ప్రజాపతయే నమః. ఓం ఇంద్రాయ స్వాహా ఇదం ఇంద్రాయ నమః. అన్నంతోటి ఆహుతి. బలివైశ్య దేవా అది వద్దు. ఓం ఓం అన్నం ఆహుతిలో అన్నం లేని వారు నెయ్యితోటి ఆహుతి ఇవ్వండి. నెయ్యి తోటి. అన్నం అంటే అన్నము నెయ్యి కలిపి తీసుకోండి. ఓం అగ్నే స్వాహా. ఓం సోమాభ్యాం స్వాహా. ఓం అగ్ని సోమాభ్యాం స్వాహా. ఓం విశ్వేభ్యో దేవేభ్యో స్వాహా. ఓం ధన్వంతరాయ స్వాహా. ఓం కువై స్వాహా. ఓం అనుమత్యై స్వాహా. ఓం ప్రజాపతయే స్వాహా. ఓం సహద్యావా పృథివీభ్యాం స్వాహా. ఓం శిష్టకృతయే స్వాహా. ఈ బలివైశ్య దేవయజ్ఞము అనంతరము ఆచారి ఆగారవాద్య భాగవతి. ఓం అగ్నే స్వాహా ఇదమగ్నే నమః. ఓం సోమాయ స్వాహా ఇదం సోమాయ నమః. ఓం ప్రజాపతే స్వాహా ఇదం ప్రజాపతే నమః. ఓం ఇంద్రాయ స్వాహా ఇదం ఇంద్రాయ నమః. ఒకటి పౌర్ణమాసేసి మంత్ర ఆచార్య అమావాస్యేసి మంత్ర ఒక్క నిమిషం. ఇది कराइए సాయంకాలీన మంత్రాల తర్వాత చేద్దాం. ఇప్పుడు ఏంటంటే
పున్నమేమో ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో అప్పటి నుండే చేయాలి ప్రాతకాలం. ఇక అమావాస్య ఏంటంటే ముగింపు దశలో చేయాలి. ఆరంభ దశలో అమావాస్య, ముగింపు దశలో. అంటే ఈ రోజు నిండుగా ఉంటుంది కదా, పూర్తిగా దినమంతా ఉంటుంది కదా అమావాస్య. అందు గురించి సాయంకాలీన మంత్రాలు ఆవుతలు ఇచ్చిన తర్వాత అమావాస్య. ఓకే, సాయంకాలం ఆవుతులు ఇవ్వాలి. సామగ్రి ఓం అత సాయంకాలీన ఆవుతి ఓం అగ్నిర్జ్యోతిర్జ్యోతిరగ్ని జ్యోతిరగ్ని స్వాహా ఓం అగ్నిర్వర్జో జ్యోతిర్వర్జో స్వాహా ఓం అగ్నిర్జ్యోతి జ్యోతిరగ్ని స్వాహా. మౌనంగా సజరుదేవేన సవిత్ర సజో రాత్రేంద్రవత్యాజుషానో అగ్నిర్వేదో స్వాహా ఓం భూరగ్నే ప్రాణాయ స్వాహా ఇదమగ్నే ప్రాణాయ నమః ఓం భూర్వాయువే అపానాయ స్వాహా ఇదం వాయువే అపానాయ నమః ఓం స్వరాదిత్యాయ వ్యానాయ స్వాహా ఇదమాదిత్యాయ వ్యానాయ నమః ఓం భూర్భువస్వరగ్నివాయువాదిత్యేభ్యः ప్రాణాపానవ్యానేభ్యः స్వాహా ఇదమగ్నివాయువాదిత్యేభ్యः ప్రాణాపానవ్యానేభ్యः ఇదం నమః ఓం ఆపజ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సర్వోముద్వాహా ఓం యాం మేధాం దేవగణాః పితరజ్జ ఉపాసతే మేధయాగ్నే మేధావినం కురు స్వాహా. తర్వాత అథవా విశ్వాని దేవ ఓం విశ్వాని దేవ సవితరుచరితాని పరాదువాయ భద్రం కర్ణాయ స్వాహా. లాస్ట్ బిట ఓం అగ్నేన సుపతారాయే అస్మాన్ విశ్వాని దేవ వైనాని విద్వాన్ జయదస్మజ్జుపురాణమేనో భూయిష్టాంతే నమగుక్యం విదేవ స్వాహా. ఆఘారవాద్య బాగా అవుతుంది. ఓం అగ్నయే స్వాహా ఇదమగ్నేదం నమః ఓం సోమాయ స్వాహా ఇదం సోమాయ నమః ఓం ప్రజాపతే స్వాహా ఇదం ప్రజాపతే ఇదం నమః ఓం ఇంద్రాయ స్వాహా ఇదం ఇంద్రాయ ఇదం నమః. అమావాస్య అన్నం తోటి ఆపుతుంది. అన్నం లేని వారు నెయ్యితోటి. अमावस्या आप मंत्र पाठ करिए आचार्य. हाँ जी. ओम अग्नये स्वाहा ओम इंद्राग्निभ्यां स्वाहा ओम विष्णवे स्वाहा ओम यत्ते देवा अकृण्वन् भागधेया ममावास्ये संवसन्तो महित्वा तेनानो यज्ञं पिप्रिः विश्ववारे रयिं नो धेहि सुभगे सुवीराम्. स्वाहा इदम् अमावास्या इदं नमः. ओम अहमे मा अमावास्या मामा वसन्ति सुकृतो मायि मे मयि देवा उभये साध्यश्चेन्द्रज्येष्ठाः समगच्छन्ति सर्वे. स्वाहा इदम् अमावास्या इदं नमः. ओम आगन् रात्रि संगमनि वसूनामोर्जं पुष्टं वस्वावेशयन्ति अमावास्यायै हविषा विधेमोर्जं दुहाना पयसान आगान्. स्वाहा इदम् अमावास्या इदं नमः. ओम अमावास्येन त्वदेतानन्यो विश्वारूपाणि परिभूर्जजान यत्कामास्ते जुहुमस्तन्नो वस्तु वयं स्याम पतयोरैणां. स्वाहा इदम् अमावास्या इदं नमः. आघारवाद्य बागा होती.
ఓం అగ్నే స్వాహ ఇదం నమః. ఓం సోమాయ స్వాహ ఇదం సోమాయ నమః. ఓం ప్రజాపతయే స్వాహ ఇదం ప్రజాపతయే నమః. ఓం ఇంద్రాయ స్వాహ ఇదమింద్రాయ ఇదం నమః. व्याहृति आहुति। ओम भूरग्ने काली किसे देना ना. ओम भूरग्ने स्वाहा इदमग्ने नमः. ओम भूर्वायवे स्वाहा इदं वायवे नमः. ओम धनादित्याय स्वाहा इदमादित्याय नमः. ओम भूर्भुवस्वरग्निवायुवादित्యేభ్యः स्वाहा इदमग्निवायुवादित्येभ्यः इदं नमः. शिष्टकृत आहुति। शिष्टकृति दो तीन स्पेशल आहुति देव आचार्य. ओम यो भूतं च भव्यं च सर्वं यच्चादितिष्ठति सर्यस्य च केवलं तस्मै ज्येष्ठा ब्रह्मणे नमः स्वाहा. ओम सुतामया वरदा वेदमाता प्रचोदयन्तां पावमाने द्विजानाम् आयु प्राणं प्रजां भजन् कीर्तिं द्रविणं ब्रह्मवर्जितं मह्यं दत्ता वैता ब्रह्मलोकं स्वाहा. वेदमात्र इदं नमः. ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मोक्षीयमामृता स्वाहा. ओम असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय स्वाहा. శిష్యకృతి మంత్రము అన్నం తీసుకోండి. చివరిగా ఓం యదస్స కర్మణో అత్తరీరిజం యద్వానో నమ్యాకరం అగ్నిశ్వశిష్టకృత విద్యా సర్వం దోషం కరోతు మే. అగ్నే శిష్టకృతేషు దౌతే సర్వప్రాజిత్తావతేనాం కామానాం సమర్థయత్రే సర్వాన్ కామాన్ సమర్థయత్ స్వాహా. ఇదం అగ్నే శిష్టకృతే ఇదం నమః. ప్రజాపతి ఆహుతి. ఓం ఇదం ప్రజాపతే ఇదం నమః. अदा पूर्णावती करो. ओम धनम वैभो नमः स्वाहा. ओम धनम वैभो नमः स्वाहा. ओम धनम वैभो नमः स्वाहा. ఒకవేళ నెయ్యి మిగిలింటే పక్కన పెట్టండి. సామాగ్రిని పక్కన పెట్టుకోండి. తర్వాత కర్పూరము ముద్ద కర్పూరం అటువంటి కర్పూరం తీసుకోండి. కర్పూరం నుండి సామాగ్రి వేసుకోండి. प्रार्थना. ओम देजो मयि देहि. ओम वीर्यं मयि देहि. ओम बलं मयि देहि. ओम ओजो मयि देहि. ओम मन्यं मयि देहि. ओम ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. काले वर्षतु पर्जन्या पृथिवी शुद्धजानि लोकोऽयं शोभरहितः सज्जनाः सन्तु निर्भयाः. स्वस्ति प्रजाभ्यां परिपालयन्तां न्यायेन मार्गेण मयि च. गो ब्राह्मणेभ्यो शुभमस्तु नित्यं. लोकाः समस्ताः सुखिनो भवन्तु. लोकाः समस्ताः सुखिनो भवन्तु. ओम ब्राह्मणो ब्रह्मवर्षे जायताम्
आरासेनादन्य शूरेश व्याधि मारतोदायताम् डोक्रिडे निर्वाणा नड्वाना मोदन्ते प्रन्त्र्योत्सादे स्वदेशा सभयो युवयस्य जमानस्य वीरो जायताम् निकामे न परजन्यो वज्रो फलवत्यो न ओषध पश्यन्ताम् योगक्षेमो न कल्पताम् योगक्षेमो न कल्पताम् अबा प्रार्थना మా వరలక్ష్మి గారు వరలక్ష్మి పాలన పూజనీయ ప్రభు అందరం ఆచార్య ఓం యజ్ఞం శ్రేష్టతమ కార్యం వాడచ్చా? పాడండి, ముందు పూజనీయ ప్రభు వాడండి. పూజనీయ ప్రభు హమారే భావోజ్వల కీజియే. వరలక్ష్మి గారు తెలుగులో పాడండి. పూజనీయ ప్రబోధయతో మా భావముల వెలిగింపుము, మాన్పివేయము చలకపటముల మానసిక బలమీయుము, వేదముల ఆదేశములను సత్యమును పాటింతుము, హర్షముతో హోమమంబు సేయుసు శోకమున తరింతుము, పంచమహాయజ్ఞములను చూపితివి లోకహితార్థము, ధర్మ మార్గమునందు నడుపుము నసగు పరమానందము, పూజనీయ ప్రబోధయతో మా భావముల వెలిగింపుము, మాన్పివేయము చలకపటముల మానసిక బలమీయుము, భక్తి శ్రద్ధతో అనుదినము యజ్ఞాదులను యొనరింతుము, రోగ పీడిత విశ్వ సంతాపమును నిర్మూలింతుము, పూజనీయ ప్రబోధయతో మా భావముల వెలిగింపుము, మాన్పివేయము చలకపటముల మానసిక బలమీయుము, పాపహత్యాచారముల్ దుర్భావములు తొలగింపుము, యజ్ఞముతో నర నారీ మణుల కోరికలు నెరవేర్చుము, పూజనీయ ప్రబోధయతో మా భావముల వెలిగింపుము, మాన్పివేయము చలకపటముల మానసిక బలమీయము, ప్రాణికోటికి లాభకారి పవిత్రమగు హి హవనము, వాయు జలముల శుద్ధి చేయుచు నిత్య దివ్య సుగంధము, పూజనీయ ప్రబోధయతో మా భావముల వెలిగింపుము, మాన్పివేయము చలకబటముల మానసిక బలమీయము, వేదముల ఆదేశములను సత్యమును పాటింతుము, హర్షముతో హోమమంబు చేయుసు శోకమున తరింతుము, పూజనీయ ప్రబోధయతో మా భావముల వెలిగింపుము, మాన్పివేయము చలకపటముల మానసిక బలమీయము, నీది జ్ఞానములోన మునుగుచు వందనములర్పింతుము, దేవదేవా సుజన బాంధవా నీవే మా ఆధారము, పూజనీయ ప్రబోధయతో మా భావముల వెలిగింపుము, మాన్పివేయము చలకబటముల మానసిక బలమీయుము, ప్రభుహాత్మకి బలమీయుము. ఓం నమస్తాచార్జీ, ధన్యవాదాలు. సర్వేభ్యో నమో నమః. రాజమణమ్మ గారు పాడండి. ఓహో యజ్ఞం శ్రేష్టతమ కార్యం, ఆహో దీని మహిమెంతో అపారం, ఓహో యజ్ఞం శ్రేష్టతమ కార్యం, ఆహో దీని మహిమెంతో అపారం, ఆది ఋషుల పరిశోధన ఫలితం, ఈ యజ్ఞక్రియా విజ్ఞానయుతం, ఆది ఋషుల పరిశోధన ఫలితం, ఈ యజ్ఞక్రియా విజ్ఞానయుతం,
అత్యున్నతము మహోన్నతమగు మన వైదిక సంస్కృతికి ఇది నిదర్శనం. ఓహో యజ్ఞం శ్రేష్టతమ కార్యం, ఆహో దీని మహిమెంతో అపారం. జలవాయువులను శుద్ధము చేసి వ్యాధుల బాధల దూరము చేసి, జలవాయువులను శుద్ధము చేసి వ్యాధుల బాధల దూరము చేసి, ఆరోగ్యమును ఆనందమును మనకందించేటి మహిమ సాధన, మనకందించేటి మహిత సాధన. ఓహో యజ్ఞం శ్రేష్టతమ కార్యం, ఆహో దీని మహిమెంతో అపారం. ప్రాణుల మనుగడ అన్నము వలనే, అన్నము కలుగును వర్షము వలనే. ప్రాణుల మనుగడ అన్నము వలనే, అన్నము కలుగును వర్షము వలనే. వర్షము కురియును యజ్ఞము వలనే, వర్షము కురియును యజ్ఞము వలనే. యజ్ఞము చేసిన మనకు సుభిక్షము, యజ్ఞము చేసిన మనకు సుభిక్షము. ఓహో యజ్ఞం శ్రేష్టతమ కార్యం, ఆహో దీని మహిమెంతో అపారం. మన సంస్కృతికి యజ్ఞమే చిహ్నం, మన సంస్కృతికి యజ్ఞమే ప్రాణం. మన సంస్కృతికి యజ్ఞమే చిహ్నం, మన సంస్కృతికి యజ్ఞమే ప్రాణం. యజ్ఞము లేనిచో లేదు లేదు, మన సంస్కృతియే లేదు, ఇది నిజం. ఓహో యజ్ఞం శ్రేష్టతమ కార్యం, అహో దీని మహిమెంతో అపారం. ఓహో యజ్ఞం శ్రేష్టతమ కార్యం. ఓం నమస్తే ఆచార్య, అందరికీ నమస్తే, ధన్యవాదాలు. మునిజీ శాంతి పాఠాలు చెప్పండి. आचार्य आशीर्वाद दीजिए, आशीर्वाद बाद शांति पाठ। ओम शतं जीव शरदो वर्धमाना, शतं हेमन्तान् शतं वसन्तान्, शतमिन्द्राग्ने हविषेमं पुनर्दुः। ओम सत्या सन्तु यजमानस्य कामाः, ओम पूर्णा सन्तु यजमानस्य कामाः। ओम स्वस्तिर्भवतो शुभं भवतो मंगलं भवतो समस्त सन्मंगलानि भवन्तु। धन्यवाद आचार्य। ओम చెప్పండి చెప్పండి. ओम देव शांतिरंतरिक्षकं शांति पृथ्वी शांति आकाश शांति ओषधे शांति वनस्पते शांतिर्विश्वे देवा शांति ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति समा शांतिरेधि। ओम शांति शांति शांति। శ్లోకం చెప్పండి అమ్మా, భాగ్యలక్ష్మి చెప్పండి. जो बोले सो अभय है, वैदिक धर्म की जय, आनंद की जय, आनंद की जय। గట్టిగా చెప్పండి, వినపడలేదు. ఓం ఆచార్య. అందరు కెమెరా ఓపెన్ చేశారండి, చెప్పండి. स्वामी श्रद्धानंद जी की जय, जय। स्वामी विरजानंद की जय, स्वामी दयानंद सरस्वती जी की जय, कृष्ण भगवान की जय, श्री कृष्ण महाराज की जय, महाराज की जय। శ్రీభ నమః. जय